హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలర్ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇంతకుముందు పార్ట్ 1లో స్టిచ్చింగ్ కాకుండా కటింగ్ చేశాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇది లూజ్ కుట్టునే వాడుకోవాలన్నమాట. ఆఫ్ చేసినవా? ఇప్పుడు మనము ఈ చుట్టుపక్కల ఉన్నది మొత్తము హ్యాండ్ సైడ్లో ఉన్నది ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ ఓపెన్ చేసుకున్నాం కదా, లైనింగ్ కూడా ఓపెన్ చేసి పెట్టేసుకొని రెండు జాయింట్ చేసేసుకున్నాం. లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము లూజ్ కుట్ అనేది వేసుకోవాలి అన్నమాట. ఇలా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా, రెండు ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము ఓపెన్ చేసాం కదా, అయితే ఇది ఇటువైపు వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని ఇలా వేసుకొని మనం ఉక్సు పట్టి అయితే ఎలా వేస్తామో అలా ఇది కుట్టేసి లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని ఇలా పైన నుంచి వేసి ఇక్కడ స్టిచ్ వేసిన వెంబటే మనము దీన్ని ఇలా తీసి ఇలా 1 ఇంచ్ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూడాలన్నమాట. అయితే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్, ఇది వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేస్తూ మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇలా స్టిచ్ వేయాలన్నమాట. దీన్ని కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. తిప్పేసి ఇప్పుడు మనం ఉక్సు పట్టికి ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పైనుంచి వేసేది చూద్దాం. దీన్ని ఇలా కింద నుంచి పెట్టాలన్నమాట. ఇది 3 ఇంచెస్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఉల్టా తీసి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. మనము ఇలా వేస్తే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ మనకు 1 ఇంచ్ అంతా ఉండేటట్టుగా చూడాలన్నమాట. ఇది ఇలా 1 ఇంచ్ అంతా క్లాత్ ఉంటే సరిపోతుంది. ఈ 2 పీసెస్ ఇలా ఉన్నాయి కదా, ఇది ఉక్సు పట్టిలాగా, ఇది కాజా పట్టిలాగా వేసాను కదా. ఇప్పుడు అనేది మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకొని ఇక్కడ డిజైన్గా మనకు నచ్చిన కలర్స్ బటన్స్ అనేది మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ని మనము జాయిన్ చేసేసుకుందాం. మనకి నెక్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము నెక్ని ఇలా పెట్టి టేప్తో కొలుచుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇలా కొలుచుకోవాలి. మనకి 8.5 అనేది వచ్చింది. మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా 8.5 అనేది మనకి చూడండి, 8.5 అనేది మనకి వచ్చింది కదా. ఇప్పుడు నెక్ బెల్ట్ని ఎలా రెడీ చేసేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్కి ఒకటి బకరం పేపర్ కావాలి. ఇది ఇలా తీసుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్లో ఉంది. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది
మార్క్ చేసుకోవాలి. దీని యొక్క వెడల్పు ఎంత ఉండాలంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి మార్క్ ఇలా మార్క్ చేసుకోవాలి 2 లైన్స్ని. ఓకే, మనకి ఎంత వచ్చింది? నెక్ యొక్క రౌండింగ్ 8.5 వచ్చింది కదా, 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే మనకు వచ్చిన కొలత కంటే ఒక 1 ఇంచ్ అనేది మనము తగ్గించి మార్క్ చేసుకోవాలన్నమాట. 8.5 ఉంటే ఇప్పుడు 1 ఇంచ్ తగ్గిస్తే మనకి 7.5 అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ టేపు ఈ చివరి వరకు ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇలాగ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలాంటి స్కేల్ తీసుకొని మనము కలుపుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కాలర్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి అనేది మన ఇష్టం. 1 ఇంచ్ తీసుకోవచ్చు, 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 3/4 ఇంచుని తీసుకుంటున్నాను. ఇలా చుట్టూరా 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. అన్ని లైన్స్ని ఇలా కలుపుకోవాలి అన్నమాట. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ ఉందిగా మనకి ఇలా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్నగా రౌండింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇలా కాలర్ నెక్కి వక్రం పీస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా తీసుకోవాలన్నమాట. మెయిన్ లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ తీసుకొని మన చుట్టూరా ఒక 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇది ఐరన్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే గమ్ముతోటైనా పెట్టేసుకొని వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ మందంలో మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని నేనైతే డైరెక్ట్ స్టిచ్చే వేస్తున్నాను అనమాట. ఇలా రౌండ్గా అలా చుట్టూరా నీట్గా వేసుకోవాలన్నమాట. ఈ వక్రం పేపర్ అనేది క్రాస్గా లేకుండా మనం ఎలా అయితే కట్ చేసామో అలానే ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇది కూడా ఒరిజినల్ క్లాతే. ఇక్కడ మనము ఈ నెక్ మనం ఆల్రెడీ ఫోల్డ్ చేస్తాం కదా, ఇటువైపు మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ మందం కానీ క్లాత్ ఉంచుకొని ఇలా నీట్గా సమానంగా ఎంత 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ మందంలోనే ఉంచుకోవాలి. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ వక్రం పేపర్ ఉంది, ఈ పేపర్ మీద ఇలా చుట్టూరా వేసుకుంటూ రావాలన్నమాట. ఈ పేపర్ పైన మాత్రం పడకుండా చూసుకుంటూ వేయాలి. అలా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందంలో క్లాత్ ఉంచుకొని కట్ చేసేసేయాలి మొత్తం. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది మనము ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది తిరగేస్తాం కాబట్టి మనకి నీట్గా అనేది కాలర్ తిరగాలి కాబట్టి మనము చిన్న చిన్న ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసేయాలి. ఇలా ఇలా తిప్పేసి మనము ఐరన్ చేసుకోవాలి నీట్గా.
ఇక్కడ చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట మనము నెక్ దగ్గర. ఇప్పుడు మనము డ్రెస్కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇది దీని మీద సేమ్ ఇలా పెట్టేసి ఈ మిడిల్ నుంచి ఇలా నెమ్మదిగా ఇట్లా పట్టుకుంటూ రావాలి. మనము ఇలా పైనుంచి పెట్టేసుకోవాలి. మనం ఎంత క్లాత్ అయితే వదిలేస్తామో స్టిచ్చింగ్కి అంత క్లాత్నే వాడుకోవాలన్నమాట. మనకి షోల్డర్స్ అనేవి ఉన్నాయి, ఇవి బ్యాక్ సైడ్ అనేది మనము పెట్టాలన్నమాట. బ్యాక్ సైడ్ పెడితేనే మనకి నీట్గా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ కాలర్ని ఇలా పెట్టేసి లోపలికి నీట్గా చూసుకుంటూ ఫోల్డింగ్ అనేది రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి కాలర్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇలా అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ చుట్టూరా కూడా ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి, మనకి కాలర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ మనము ఇక్కడి వరకు తీసుకుందాం అనుకున్నాం కదా, అదేవిధంగా చిన్నగా ఫోల్డ్ చేసి ఇక్కడి వరకు ఇలా తీసేసుకుందాం. ఇది వచ్చేసి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ ఏది వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకొని మళ్ళీ నార్మల్గా మనం ఎలా అయితే బ్లౌజెస్కి వేసుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ జాయిన్ చేసేసుకోవచ్చు. కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకుందాం. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 తీసుకున్నాం కదా, అలా 5 పెట్టేసుకొని ఇక్కడ ఎంత గ్యాప్ అయితే మనకు వచ్చిందో అంతే గ్యాప్ని మనం మెయింటైన్ చేసుకుంటూ కింది వరకు వేసేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇది చూడండి, మనం ఇక్కడ టక్స్ అనేటివి పెట్టుకున్నాక ఈ 2 టక్స్ అనేటివి కూడా ఇక్కడికి కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో మనము ఈ టక్స్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటాం. చూడండి, మనకి ఛాతీ 18 ఇంచెస్ అనేది చూడండి ఎంత కరెక్ట్గా అనేది వచ్చిందో చూడండి. అలాగే నడుము వచ్చేసి మనకి 16 ఇంచులు కదా, చూడండి 16 ఇంచు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా మనం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. చూడండి, మనకి టాప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ అనేది ఓపెన్ వచ్చేస్తుంది అనమాట. సైడ్స్ కూడా నీట్గా వచ్చేసాయి అనమాట. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందో లేదో చూపిస్తాను.